పట్టుదల ఉంటే ఏదీ వృధా కాదు. ప్రతి దాని వెనుక అద్భుతమైన అవకాశాలుంటాయి. ఈ మాటను నిజం చేసి చూపుతున్నాడు ఓ యువ వైద్యుడు. వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ తనలోని పరిశోధన తపనతో వైద్య రంగానికి సరికొత్త అర్థం చెప్పాడు నంద్యాల జిల్లాకు చెందిన రవితేజ. చనిపోయిన తేనెటీగల నుంచి అత్యుత్తమ బయోపాలిమర్ను వెలికితీసి సంచలనం సృష్టించాడు. సముద్ర ఉత్పత్తులతో తయారయ్యే పదార్థాల వల్ల కలిగే అలర్జీ సమస్యలకు చెక్ పెడుతూ దంత వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేసిన యువ పరిశోధకుడి కథనమిది. నిరూపించాలన్న పట్టుదల ఉండాలే కాని ఏదీ వ్యర్థం కాదు అనే మాట నిజం చేస్తున్నాడీ యువకుడు. వృత్తిపరంగా వైద్యుడైనప్పటికీ ఏదో సాధించాలని తపన వెంటాడేది. చనిపోయిన తేనెటీగల నుంచి ఏదైనా నిరూపించాలనుకున్నాడు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో పీజీ చేసి పీహెచ్డీలో చేరాడు. 6 ఏళ్ల పాటు పరిశోధనలు చేసి తేనెటీగల వ్యర్థాల నుంచి కైటోసాన్ అనే బయోపాలిమర్స్ ని సేకరించి సంచలనం సృష్టించాడు. వీటిని డెంటల్ అప్లికేషన్స్ లో ఉపయోగించేలా పలు పరిశోధనలు చేసి విజయం సాధించాడు. ఈ యువకుడు రవితేజ నంద్యాల జిల్లా అవుకు స్వస్థలం. రామయ్య, రాజేశ్వరి దంపతుల కుమారుడు. వైద్య వృత్తిపై ఆసక్తితో 2013లో కడప రిమ్స్ ఆస్పత్రిలో బీడీఎస్ పూర్తి చేశాడు. మిత్రుడితో కలిసి ఓ దంత వైద్యశాలను ఏర్పాటు చేశాడు. అయినా ఏదో అసంతృప్తి. 2 ఏళ్ల తర్వాత యోగివేమన వర్సిటీలో ఎన్విరాన్మెంటల్ సైన్స్ పూర్తి చేసి యూజీసీ నెట్ అర్హతతో 2020లో అక్కడే పీహెచ్డీలో ప్రవేశం పొందాడు. సముద్ర ఉత్పత్తుల ద్వారా లభించే బయోపాలిమర్స్ వల్ల కలిగే అలర్జీ సమస్యలకు చెక్ పెట్టాలని ఆలోచించాడు. కైటోసాన్ అనేది ఒక బయోపాలిమర్. దీన్ని బయోమెడికల్, డెంటల్, అగ్రికల్చర్, ఫార్మాస్యూటికల్స్ ఇలా పలు రంగాల్లో వినియోగిస్తారు. ఇప్పటి వరకు బయోపాలిమర్స్ ను అధికంగా సముద్ర ఉత్పత్తుల నుంచి తయారు చేస్తున్నారు. దీన్ని వినియోగించిన ఉత్పత్తులు కొందరికి అలర్జీ కలిగిస్తున్నాయి. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలనుకున్నాడు రవితేజ. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే బయోపాలిమర్స్ ను రూపొందించాలని భావించాడు. ఆ దిశగా పరిశోధనలు చేశాడు. మాకు ఈ ఆలోచన రావడానికి ప్రథమ కారణం ఏంటంటే, నా ఫ్రెండ్ ఒక అతను బీ కీపింగ్ చేయడం జరుగుతుంది. తనని నేను విజిట్ చేయడానికి వెళ్ళిన ప్రతిసారి అక్కడ వివిధ కారణాల వల్ల ఈ తేనెటీగలు చనిపోయి వ్యర్థాలకు పడి ఉండడం చాలాసార్లు గమనించాను. అక్కడ వాటి నుంచి మేము ఏమైనా ఈ వ్యర్థాల నుంచి వేస్ట్ వాలరైజేషన్ అనే మెథడ్ లేదా వేస్ట్ వెల్త్ మెథడ్ ఉపయోగించి ఏమైనా చేయగలుగుతామా అనే ఒక ఆలోచన వల్ల పుట్టింది ఇది. దీని గురించి అక్కడ రష్యా, పోలాండ్ లాంటి చోట 1-2 చోట్ల రీసెర్చ్ జరగడం జరిగింది. కానీ వాళ్ళు ఎక్కడ మనకి క్లియర్ కట్గా మెథడాలజీ కానీ వాటి యొక్క స్టెప్స్ కానీ వాటి యొక్క అప్లికేషన్స్ కానీ ఎక్కడ సరిగ్గా మెన్షన్ చేయలేదు. చేసినప్పటికీ అది చాలా మితంగా జరిగింది. కాబట్టి ఇవన్నీ మేము ట్రయల్ అండ్ ఎర్రర్ కింద ప్రతి స్టెప్ని, టెంపరేచర్స్ని, సాల్వెంట్ సొల్యూట్ రేషియోస్ని ఇవన్నీ మేము ఫైనలైజ్ చేసుకుంటూ చేయడానికి కనీసం 3 నుంచి 4 సంవత్సరాల దాకా పట్టింది. సో ఏదైతే వ్యర్థాలు ఉంటాయో, పనికిరాని వ్యర్థాలు అనుకుంటామో వాటి నుంచి మన మెడికల్కి కానీ డెంటల్ కానీ పనికొచ్చే ఒక విలువైన బయోపాలిమర్స్ కానీ ఏదైనా ఒక మెటీరియల్ని తయారు చేయడం అనే ఒక ప్రాజెక్ట్ కింద తీసుకొని ఫైనల్గా మేము డెంటల్ అప్లికేషన్ చేయడం జరిగింది. స్నేహితుడు తేనెటీగలను పెంచడం, అక్కడ ఎన్నో తేనెటీగలు చనిపోయి ఉండటం చూసి వీటి నుంచి ఎందుకు కైటోసాన్ను తయారు చేయకూడదని ఆలోచించాడు రవితేజ. అనుకున్నదే తడవుగా ప్రొఫెసర్లు చంద్రశేఖర్, అనుప్రసన్నల ఆధ్వర్యంలో పరిశోధన ప్రారంభించాడు. చనిపోయిన తేనెటీగలను సేకరించి వాటి నుంచి విజయవంతంగా కైటిన్ను, దాని నుంచి కైటోసాన్ను రూపొందించాడు. ఇది అత్యధిక నాణ్యత కలిగిన బయోపాలిమర్ కావడంతో దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మన డెంటల్ అప్లికేషన్స్ తీసుకుంటే మౌత్ వాష్లోను, ఓరల్ జెల్స్లోను, టూత్పేస్ట్లోను, డెంటల్ ఇంప్లాంట్ కోటింగ్స్లోను, గైడెడ్ టిష్యూ రీజనరేషన్ మెంబ్రెయిన్స్ అంటాం వాటి యొక్క మ్యానుఫ్యాక్చరీలోను, హీమోస్టాటిక్ స్పాంజెస్ అంటాం
అంటే ఏదైనా రక్తం కారినప్పుడు వాటిని ఆపడానికి ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత పళ్ళని ఆ పరంగాను ఎండోడాంటిక్స్ ట్రీట్మెంట్స్లోను ఆర్థోడాంటిక్ అడ్హెసివ్స్లోను చాలా రకాలుగా ఉపయోగం ఉంటుందండి. ప్రస్తుతానికి మేము బయోపాలిమర్ని ఎక్స్ట్రాక్షన్ చేసి క్లోజ్ చేసాము. దీంతోపాటు మేము డిఫరెంట్ డెంటల్ అప్లికేషన్ కూడా మేము ట్రై చేసాము. టాక్సిసిటీ అనాలిసిస్ కూడా క్లోజ్ అయ్యాయి. ఫర్దర్గా మేము ఏం చేస్తున్నామంటే దీన్ని బేస్ చేసుకొని గైడెడ్ టిష్యూ రీజనరేషన్ మెంబ్రెయిన్స్ని, మౌత్ వాష్ని, ఓరల్ జెల్స్ని కాంపోజిషనల్ రెడీ చేసుకొని దీన్ని బహిరంగ మార్కెట్లోకి వదలడానికి ప్రస్తుతానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం. ప్రస్తుతానికి యూటిలిటీ పేటెంట్ అప్లై చేస్తున్నామండి. ఇది అయిన వెంటనే తర్వాత ప్రోడక్ట్ బేస్డ్ తర్వాత ట్రై చేస్తాం. రవితేజ స్వతహాగా డెంటిస్ట్ కావడంతో దంత వైద్యానికి ఉపయోగించే ఉత్పత్తుల్లో మెడికల్ అప్లికేషన్స్ లో ఈ బయోపాలిమర్స్ ను ఉపయోగించేలా పరిశోధనలు చేశాడు. మౌత్ వాష్, ఓరల్ జెల్స్, టూత్ పేస్ట్, డెంటల్ ఇంప్లాంట్ కోటింగ్స్ తదితర వాటిల్లో దీన్ని ఉపయోగించవచ్చని నిరూపించాడు. తన ఆవిష్కరణకు పేటెంట్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నాడు. హనీబీ నుంచి తీసుకున్నటువంటి కైటోసాన్ని ఇతను వాడి తన పరిశోధనల్ని ఆ రంగంలో ఉపయోగించడానికి ఒక దంత సమస్యలనే కాదు మిగిలిపోయినటువంటి బయాలజికల్ ఫంక్షన్స్లో కానీ ఇండస్ట్రియల్ ఫంక్షన్స్లో కూడా కైటోసాన్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది. సో ఇతను కీటకాల నుంచి తీసుకోవచ్చు, కానీ దీన్ని ఫంగస్ నుంచి తీసుకోవచ్చు, క్రస్టేనియస్ నుంచి తీసుకోవచ్చు, అన్నిటి నుంచి మనం తీసుకోవచ్చు అనమాట. తీసుకొని వాటిని వాళ్ళు వాడుకునే విధంగా తన పరిశోధనను కొనసాగించాడు. రవితేజ నా దగ్గర పిహెచ్డి చేస్తున్నాడు. ఆయన ఎపిస్ మెలిఫెరా అనే ఇన్సెక్ట్స్, హనీబీ ఇన్సెక్ట్స్ మీద, వాటి డిగ్రేడెడ్ డెట్రైటిస్ మీద నుంచి కైటోసాన్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాని మీద వేస్ట్ని యూస్ఫుల్ దీని కింద యూస్ చేస్తూ ఉన్నాడు. దాన్ని మనం డెంటల్ అప్లికేషన్స్కి వాటికి వాడుతున్నాం. ఇలాంటిది కొంచెం ఇన్నోవేటివ్గా అబ్బాయి కైటోసాన్ ఎక్స్ట్రాక్ట్ చేసి డెంటల్ అప్లికేషన్స్కి యూస్ చేస్తూ ఉన్నాడు. మెడికల్ అప్లికేషన్స్కి ఉపయోగపడుతుంది. డెంటల్లో ఈ క్రీమ్స్ వాటికన్నిటికీ యూస్ చేయడానికి బాగా యూస్ చేస్తూ ఉన్నారు. తేనెటీగల పెంపకంతో పాటు చనిపోయిన తేనెటీగలను సేకరించడం ద్వారా కూడా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని రవితేజ నిరూపిస్తున్నాడు. ఏదీ వ్యర్థం కాదు, ఆలోచిస్తే దేన్నుంచైనా సంపద సృష్టించవచ్చని చాటి చెబుతున్నాడు ఈ యువ వైద్యుడు.